వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన ప్రధాన నిందితుడు రాజ్కేశిరెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన్ను నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విచారించాలని పేర్కొంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి భారతి సిమెంట్స్లో పూర్తి కాలపు డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కు అందజేసేవారని నిర్ధారించింది. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆ పార్టీ అప్పటి నేత విజయసాయిరెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ తదితరులతో కలిసి నూతన మద్యం విధానం రూపకల్పన దగ్గర నుంచి ముడుపుల వసూలు వరకు ప్రతి దశలోనూ రాజ్కేశిరెడ్డే కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఈ ముడుపులు ఎవరెవరికి ఎలా చేరాయనే దానిపై ఆయన్ను సిట్ ప్రశ్నించనుంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్కేశిరెడ్డి ప్రధాన అనుచరుడు భూనేటి చాణక్యాలను కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే సిట్ పిటిషన్లు చేసింది. వాటిపై విచారణ నేటికి వాయిదా పడింది. వారిని కూడా కస్టడీకి ఇస్తే ముగ్గురిని కలిపి విచారించాలని సిట్ భావిస్తోంది.